అంటే ఒక ముఖ్యమంత్రి దాని స్థాయిని మీరు దిగజార్చుకుంటా ఈరోజు 3 కోతుల స్థాయికి పట్టుకొచ్చిండ్రు, కోతుల స్థాయికి పట్టుకొచ్చిండ్రు. అది పవర్స్ అంటే ఏందో నీకు తెలియదా? తెలియకుండా నువ్వు చదువుకుంటే నేర్చుకుంటే ఏం పోతుంది? ఈరోజు డిపార్ట్మెంట్ రివ్యూ, నేను కార్పొరేషన్ చైర్మన్ చేసిన బ్రదర్, నాకు ఉండడానికి నేను ఎవ్రీ మంత్ మేము రివ్యూ మీటింగ్ పెట్టాలి, ప్రతి డిపార్ట్మెంట్లతో రివ్యూ మీటింగ్ పెట్టాలి, అలా ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడాలి. ఇలా సెక్రటరీలో ఇంకా 750 కుర్చీలు ఖాళీలు ఉన్నాయి. సెక్రటరీలో ఎక్కడ జరిగిన విషయం వాడు చెప్తారు. సెక్రటరీలో సీసీ కెమెరాలు ఉంటాయి, నువ్వు వచ్చేది పోయేది కనబడతాయి, కానీ రికార్డింగ్లు ఉన్నాయి అలా. రేపు ఎవడు వస్తుండు, ఎవడు దారి చేస్తుండు, వెళ్ళిపోతే నువ్వు ఏడ చూసుకుంటావు రికార్డు? అంత అభద్రత భావంతో ఈరోజు సెక్రటరీ నడుస్తూ ఉంది. అది రికార్డ్స్ ఉండవా? ఉండయి. అర్థమైందా? అసలు అంటే ఐటీ ఈఆర్ జయేష్ రంజన్ ఉన్నాడు, ఏ విధంగా వాళ్ళని కొనసాగిస్తున్నావు, ఏ విధంగా వాళ్ళని పెడుతున్నావు. సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి నువ్వే చూపించినావు, పేపర్లకు లీక్లు ఇచ్చి రాపించావు, చర్యల్లో ఉన్నాయి. ఆ భూమిలో పోయి జర్నలిస్ట్ పంపాలని వాళ్ళకి బోర్డు పాత వచ్చిన, పెద్ద బ్యానర్ పాతి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జర్నలిస్ట్ అని బోర్డు పెట్టవచ్చు. అయితే ఇవన్నిటికీ అడుగున మాకు అడ్డు తగులుతుండు. ఈయన పార్టీకి వెళ్ళి తప్పియాలి, కుక్కిన పేన్ లెక్క ఇంట్లో వండుకుంటాడు, మా ముందు సస్పెన్షన్ ఎత్తేయాలని తిరుగుతూ ఉంటాడు. ఈయనకు పదవులు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదు అని చెప్పేసి ఇది చేసి ఒక ఫ్యూడల్ ముఖ్యమంత్రిగా నా మీద సస్పెండ్ చేయడం జరిగింది. కొన్ని కారణాలు నీకు చెప్పి, ఒక పార్టీ తలుచుకుంటే కానీ కాని పనులు, లేదంటే ఒక వ్యవస్థ ఒక సంస్థాగతంగా అందరు వచ్చి చేసినా కూడా కాని పనులని కేవలం ఒక బక్కా జెట్సన్ అనే వ్యక్తి ప్రశ్నిస్తే సరిపోతుందా? అయిపోతుందా? ఆ సమస్య పరిష్కారం అయిపోతుందా? బ్రదరు, ఇప్పుడు మనం చేయాలి, నా డ్యూటీ నేను చేస్తా. ఓకే, ఒక్కొక్క బిందువు కలుస్తేనే, ఒక్కొక్క బిందువు పడితేనే ఒక సముద్రమైన తయారవుతుంది. అలా నా బిందువుగా నా డ్యూటీ నేను చేస్తా. నేను 16 ఏళ్ళ వయసులో, అంటే 1989లో నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విద్యార్థిగా. నా హిస్టరీ, నా పొలిటికల్, నా పెరిగేది దిగేది అందరు కూడా వరంగల్లో చూసారు, స్టేట్లో కూడా చాలా మంది చూసారు. దొంగదేట్లు చెప్పే కాదు, ఒరిజినల్గా నేను శ్రీ పురుషోత్తమరావుకు పోలింగ్ ఏజెంట్ 16 ఏళ్ళ వయసులో. అక్కడికి వెళ్ళి ఈ రోజు వరకు ఒకటే పార్టీ, ఒకటే ఇది ఉంది. మార్చిన దాఖలు 6 ఒక మనిషి ఏం చేయగలుగుతారో. నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు 3 పిఆర్సీలు రావాలి, 4 పిఆర్సీలు ఇవ్వాలి మా డిపార్ట్మెంట్. అంటే 10,000 రూపాయల జీతం ఉన్నోనికి 60,000 జీతం రావాలి. ఎంప్లాయీస్ వచ్చి ఒక పిఆర్సీ 4 ఏళ్ళకెళ్ళి మాకు 20 ఏళ్ళకెళ్ళి పిఆర్సీలు లేవు సార్ అని చెప్పి నా దగ్గరికి 2005లో నా దగ్గరకు వస్తే 4 పిఆర్సీలు ఒకటేసారి రిలీజ్ చేయించిన మీ ఆధ్వర్యంలో. అంతే, 10,000 రూపాయల జీతం ఉన్నోనికి 50,000 60,000 జీతాలు వచ్చేటట్టు మీరు చేసిన. దాన్ని మూసేయకుండా ఆపిన. ఒక వ్యక్తికి తలుచుకుంటే చిత్తశుద్ధి ఉంటే ఏమన్నా, నేను పైరోలు గీరోలు చేసుకోలే, 300 కోట్ల రూపాయలు నేను హ్యాండిల్ చేసిన. ఒక ఎంక్వైరీ, ఒక స్కాము, ఒక కంప్లైంట్, ఒక కాంట్రాక్ట్ ఉన్న దాంట్లో ఎన్నో కాంట్రాక్ట్, ఒక్కటి కూడా నేను ఇన్వాల్వ్ కాలే, ఇందులో ఎవరికి ఏమి ఇప్పియాలి, ఎవరికి చేయాలి అంటే ట్రాన్స్పరెంట్గా మేము పనిచేసినాం. అట్లా నువ్వు ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్లు పెడితే నీకు అవగాహన వస్తుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి. బ్రదర్, ఇవాళ దుర్భరమైన స్థితి ఏంటో, ది మోస్ట్ అంటే అన్వాంటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అంటే ఐటీలో అందులో ఉండొచ్చు, కానీ దవాఖానాలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనే పదం వినవాడదు బ్రదర్. పర్మనెంట్ ఎంప్లాయ్ ఉండాలి. ఇవాళ నువ్వు గాంధీ భవన్ కిట్టనే కెమెరా తీసుకొని పో, దవాఖానకి వెళ్ళి దింపిన తర్వాత స్ట్రెచ్చర్లో నువ్వే వేసుకొని వీల్ చైర్లో కూర్చొని నువ్వే నొక్కుంటూ పోవాలి బ్రదర్. సిటీ స్కాన్ పని చేయి, ఎక్స్రేలు పని చేయి, నిర్లక్ష్యం అంతా అన్నిట్లో అన్ని పని చేస్తే నేను నీకు పన్ను కడుతున్నా, నేను నీకు అన్ని ఇచ్చినా, నీకు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చినా, నీకు ఈగ వాళ్ళకుండా చేసిన, నువ్వు సప్పర్లు కొట్టగానే ఛాయ్ తెచ్చటోని ఇచ్చిన, నీకు ఇంత మంది ఇచ్చినా అని 4 కోట్ల జనం అంటున్నారు. నాకు నేను దవాఖాన అడిగినా నువ్వు నాకు దవాఖాన ఇవ్వలేదు, అర్థమైందా? నాకు స్ట్రెచ్చర్ ఇవ్వలేదు, నాకు సరైన వైద్యం ఇస్తలేడు, నాకు ఫుల్ టైం డాక్టర్ ఉంటలేడు, నాకు వార్డ్ బాయ్ కనబడతలేడు, అలా పోతే వాష్రూమ్ సరిగా ఉంటలేవు, యశోదాలో పోతే నేను నా ఇల్లు అమ్ముకొని పోతే అందులో అన్నీ ఉంటాయి, నా అన్నీ ఉంటాయి, నీకేమో పన్నేమో నీకు కడతా, ఆ దవాఖాన బిల్లు కడితే అన్నీ ఉంటాయి, కానీ నేను ఇల్లు అమ్ముకునే పరిస్థితి, ఇక్కడనేమో నాకేం లేకుండా చేసినావు, నేను చేయాలనేది. ఒక్కసారి నువ్వు బయట చూసినావా గవర్నమెంట్ దవాఖానకు? బ్రదర్, ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అంటే దేన్ని అంటారనంటే, ముఖ్యమంత్రి కూడా గాంధీ దవాఖానకు, ఉస్మానియా దవాఖానకు పోయి వైద్యం తీసుకున్న రోజే దీన్ని తెలంగాణ అంటారు, నేను ముఖ్యమంత్రి అంటారు. నేను ఇవాళ గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి, మొన్న 4 పోస్టుల కోళ్ళు పెడితే 2,100 పోస్టులు 2,000 ఖాళీలు ఉన్నాయి. ఎందుకు? అసెండింగ్ ఆర్డర్లో తీసిండు. టీచర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండద్దు, టీచర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే పిల్లలు పోయి అలా జాయిన్ అవుతారు, కాబట్టి అలా జాయిన్ కావద్దు బ్రదర్. హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ టీచర్స్ గవర్నమెంటే.
అవును ఎందుకంటే ఎంఏ ఎండి ఎంఈడి బిఈడి MPhil, వాళ్ళని అవును, తీసుకుంటారు. అవును. ప్రైవేట్లల్లో 10th క్లాసు ఇంగ్లీష్ మీడియం అంటారు. చైతన్య కాలేజీలో ఇంగ్లీష్ రాదు టీచర్లకు, ఓకే తెలుగు మాట్లాడుతుంటారు. అర్థమైందా? మనం ఇంగ్లీష్ కాన్వెంట్లలో వాళ్ళకు వొకాబులరీ బాగుండాలని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మనం వేస్తాం. వాళ్ళు మాట్లాడరు, నీకు ఇట్లా బాగా బాగా చదువుతారు. కానీ ఇలా వసతులు ఉంటే అవి పడిపోతాయి కదా. అవును కార్పొరేట్తో కుమ్మక్కు వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు దానికి దీనికి చందాలు ఇస్తారు కదా. దానికోసం ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ నిన్ననో మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ నారాయణ శ్రీ చైతన్య మీద ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతుందని ఏం స్టేట్మెంటే వస్తుంది అప్ప. తెల్లారి ఏమన్నా మల్లారెడ్డి కూల కొడతాం అది ఇది అన్న తెల్లారైందా ఏముండదు. వన్ డే సెటిల్మెంట్ తీసుకుంటారు, వదిలేస్తాం అంతే. ఇవన్నీ కేవలం సెటిల్మెంట్ల కోసం కానీ 100% వ్యక్తిగతంగా వాడు వచ్చి బొకే ఇయ్యనట్టుంది. స్టేట్మెంట్ ఇయ్యనే ఇలా పోయి బొకే ఇవ్వచ్చు ఆల్రెడీ. ఎల్లుండికి ఏముండదు, నువ్వు డోంట్ వరీ. జడ్సన్ అన్న, మీరు అనుకున్నారా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఈ ప్రజాప్రభుత్వంలో మీరు సస్పెండ్ కాబడతారని, లేదంటే అవినీతి పరులని వాళ్ళు ఎమ్మటేసుకొని తిరుగుతారని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలోని? నాకు ఎప్పుడో తెలుసు. అధికారం ఎట్లా అంటే నన్ను ప్రపంచంలో చేయాలని చూస్తుండు. ఓకే, అప్పుడు ఆయన అంత పవర్ఫుల్ కాలే. నన్ను చేసే అంత టార్గెట్ చేసే శక్తి, నన్ను సస్పెండ్ చేసే పని చేస్తుందిగా, చేయని లాభం నాకే వస్తుంది కదా, క్రెడిట్ అంతా నాకే వస్తుంది. ముఖ్యమంత్రి నేనే అవుతా, ఆయనకైతే నేను టికెట్ ఇయ్యా, కాబట్టి ఫరక్ ఏం పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఆయన కోసం చేయలేదు, ప్రజల కోసం చేస్తే దానికి ఇండైరెక్ట్గానే లాభం అయింది. అలా ముఖ్యమంత్రి అయ్యిండు. నాకు సస్పెండ్ అయిన రోజు ఈ 34 సంవత్సరాలు నా ప్రయాణము, అంటే టీనేజ్కి వెళ్ళి నేను స్టార్ట్ చేసిన. అలా నేను పెరుగుడు దిగుడు తగ్గుడు అని అంతటా నా ఉద్యమాలు అట్లా కనబడేది. కొంచెం సేపు నేను బాధపడ్డా, కానీ ఎక్స్పెక్ట్ చేసిన ఏదో ఒక రోజు నాకు వెయిట్ వేస్తారని చెప్పి నాకు తెలుసు. ఏ రోజు మరి అందరు నాయకులు లెక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిని సమర్థించుకొని వెళ్ళిపోవాలి, అవసరమా నాకు ఇదంతా అని వ్యక్తిగతంగా మీకు ఎప్పుడు అనిపించలేదు? బ్రదర్, దేవుడు అందరిని పుట్టించినప్పుడు కొంతమందిని కూడా కొట్టిస్తారు. ఓకే, దాని గురించి కొట్లాడడానికి అన్కాంప్రమైజ్గా కొట్లాడతారు. అందరు కాంప్రమైజ్. బ్రదర్, నేను నమ్మే సిద్ధాంతం ఏందనంటే, రాజశేఖర్ రెడ్డి గారు అంత మంచి నాయకుడు, చనిపోయినప్పుడు ఆయన బట్టలు కూడా ఆయన నెంబర్ రాలే. కానీ ఇవాళకి దాదాపు అందరి ఇళ్ళల్లో ఆయన ఫోటోలు ఉంటాయి. అర్థమైందా? అట్లా ఆయన ఆస్తి కూడా ఏమి వెనకేసుకొని పోలే. ఈరోజు మనం ఎవరం ఉన్నా కానీ 4 రోజులు మంచి నువ్వు 100 కోట్లు సంపాదించు, నేను తప్పు పట్ట. డబ్బు సంపాదించడం అనేది నేను తప్పనన్నా, కానీ నువ్వు ఆ డబ్బు అంతా నువ్వు తింటే సంపాదించి తిని చచ్చిపో. ఓకే, అర్థమైందా? నువ్వు 4 తరాలకు నువ్వు వచ్చే నా పిల్లలకు భార్యల కోసం నేను 100 కోట్లు సంపాదిస్తానంటే వాడు అసమర్థుడు అనుకో, నీ 100 కోట్లు 2 రోజులలో కొడతాడు. సమర్థుడు అనుకో, నీ పైసలే అవసరం లేదు, వాడనే వాడు. అసలు నువ్వు ఇంతమంది నోళ్ళు కొట్టి ఎందుకు సంపాదించి పెట్టాలి? ఇంతమంది నోళ్ళు కొట్టి ఇవాటికి రామకృష్ణ మఠం ఉండు నిరుద్యోగులు. బ్రదర్, నువ్వు రేపటి దినాన్ని ఎప్పుడన్నా పో, హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్కు 12 o'clock కెమెరా తీసుకొని పో. 12 o'clock లోపల ఒక డబ్బా ఉంటుంది, 5 రూపాయల భోజనం డబ్బా. పిల్లలు చదువుకొని పోయి 5 రూపీస్ 12 o'clock పో, 11:45 పోయి కెమెరా పెట్టుకొని పో. 5 రూపీస్ భోజనం కోసం పిల్లలు వచ్చి 5 రూపాయల భోజనం తింటారు. విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటోళ్ళు. అర్థమైందా? 5 రూపాయలు లేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. 5 రూపాయలు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రామకృష్ణ మఠం దగ్గరికి పోతారు. అక్కడ 11 o'clock వెళ్ళి 12 వరకు బిచ్చపోలోకి పెడతారు. 12 o'clock వెళ్ళి మామూలులో పెడతారు. 12 o'clock లైన్లో ఈ పిల్లలు నిలబడి అన్నం తింటారు. ఉచిత భోజనం, ఉచిత భిక్షగాన్లు తిన్నాక తర్వాత వీళ్ళు తింటారు.